హలో గైస్, వెల్కమ్ టు బీ ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను మీకు 3 బేసిక్ స్టిచెస్ నేర్పించాను కదా. ఈ వీడియోలో ఇంకొక 3 స్టిచెస్ నేర్పించడానికైతే వచ్చేసాను. ఈ వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్లై స్టిచ్ ఫస్ట్ వన్కి ఏం చేయాలంటే స్టార్టింగ్ లైన్ నుండి తీసుకోవాలి నీడిల్ కింది వైపు నుండి. ఇప్పుడు 3 లైన్స్ తీసుకున్నాను కదా, థర్డ్ లైన్లో ఫస్ట్ డాట్ దగ్గర నీడిల్ అనేది క్లాత్ కింది వైపుకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లైన్లో ఫస్ట్ డాట్ దగ్గర నుండి నీడిల్ అనేది పైకి తీసుకోవాలి. అది చూడండి, ఇప్పుడు వి షేప్లోకి వచ్చింది కదా, వి షేప్లోకి వచ్చింది అనమాట. అక్కడ నాట్ లాగా చేసేయాలి, లేదంటే అది కదిలిపోతుంది కదా, వి షేప్ అనేది ఉండదు. సో ఏ ప్లేస్ నుండి అయితే మనం బయటికి తీసుకొచ్చామో నీడిల్, అదే 1 mm సైజ్ స్పేస్ ఇచ్చి మళ్ళీ క్లాత్ కిందకి అనుకోవాలి. అప్పుడు మనకి వీ షేప్ అనేది అలా స్టిక్ అయి ఉండిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా ఫామ్ అయింది. ఇదే మనం అలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా క్యూట్గా స్వీట్గా వచ్చేస్తుంది అనమాట లైన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి హెరింగ్ బోన్ స్టిచ్కి వచ్చేసి 2 లైన్స్ తీసుకున్నాం కదా. ఫస్ట్ లైన్లో ఫస్ట్ డాట్ దగ్గర నీడిల్ని కింది వైపు నుండి తీసుకోవాలి. ఇలా పైకి అనుకున్నాక నెక్స్ట్ లైన్లో ఫస్ట్ డాట్ దగ్గర కాకుండా సెకండ్ డాట్ దగ్గర నుండి కిందికి తీసుకోవాలి నీడిల్ని. నెక్స్ట్ మనం బ్యాక్ స్టిచ్కి ఫాలో చేసినట్టు బ్యాక్ నుండి నీడిల్ అనేది పైకి తీయాలి. నెక్స్ట్ వచ్చేసి పై లైన్లో ఫస్ట్ డాట్కి కాకుండా సెకండ్ డాట్కి స్టిచ్ వేయాలి. అక్కడ కూడా బ్యాక్ స్టిచ్ని యూస్ చేసుకొని బయటికి లాగాలన్నమాట థ్రెడ్. ఇదే మనం ఫాలో చేస్తే హెరింగ్ బోన్ స్టిచ్ అనేది ఇలా ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫెదర్ స్టిచ్కి ఏంటంటే మనం 4 లైన్స్ తీసుకోవాలి. మనం ఫ్లై స్టిచ్ని ఎలాగైతే వేసామో ఫెదర్ స్టిచ్కి ఫస్ట్ స్టిచ్ అనేది అలానే వేయాలి. ఇలా వేసాక మనం ఇప్పుడు సెకండ్ లైన్లో ఉన్నాం కదా, ఇప్పుడు మనకి ఫ్లై స్టిచ్ ఫామ్ అయింది. నెక్స్ట్ సెకండ్ లైన్ నుండి 4th లైన్లో ఉండే డాట్కి స్టిచ్ వేయాలన్నమాట. ఫ్లై స్టిచ్ ఇక్కడ కూడా అప్లై చేయాలి. సో దట్ మనకి ఫ్లై స్టిచ్ అనేది ఆల్టర్నేట్గా ఫామ్ అవుతుంది. అది అలా ఫామ్ అవ్వడం వల్ల మనకి ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఏంటంటే దీన్ని ఫెదర్ స్టిచ్ అంటారు. ఈ 3 స్టిచెస్లో నాకు మోస్ట్గా నచ్చే స్టిచ్ అయితే ఇదే. నేను స్టిచ్చింగ్ని చాలా ఇష్టపడతాను. మీలో ఎవరికి హ్యాండ్ ఎంబ్రాయిడరీ కానీ ఇలా స్టిచెస్ కుర్తీస్ మీద వేయడం కానీ ఇష్టం ఉంటుందో వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బ్యాక్ సైడ్ స్టిచెస్ అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ హోప్ మీకు అందరికీ వీడియో నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ స్టిచెస్ అండ్ మోర్